అందరికీ నమస్కారం. మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. రైతు సోదరులకు. ఇప్పుడు మీరు ఈ వీడియో థంబ్‌నెయిల్ చూశారు. ఆ థంబ్‌నెయిల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ మేము ఫ్రెండ్స్ అంతా కలిసి అక్కడ చేసిన దావత్ మొత్తం అక్కడ వార్షికోత్సవం పెట్టాము. అయితే అక్కడక్కడ కొంచెము డిస్టర్బెన్స్ ఉంటుంది. అది యథావిధంగా అందరికీ చూపించాలనే ఉద్దేశంతో అలాగే పెట్టాము. ఆ డిస్టర్బెన్స్ను కొంచెం అవాయిడ్ చేయండి, చేసుకొని చూడండి. అట్లే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట బెల్ ఐకాన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ మరియు గౌరవ అధ్యక్షులు, అలాగే కమిటీ మెంబర్స్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఎక్కడి నుండో ఏ ఊరి నుంచి వచ్చి కొంతమంది ఇక్కడ బయట వాళ్ళు వచ్చి ఒక 250 కుటుంబాలు ఏకమై 250 కుటుంబాలు ఒక్క చోటికి చేర్చి పెద్దలు నరసన్న గారు వీరందరికి ఒక ఆలోచన వచ్చి ఆ ఆలోచనను అందరినీ కలిపి ఒక రియల్ ఎస్టేట్ సంఘాన్ని ఏర్పాటు చేసి ఒక బలం తయారు చేసి ముస్తాబాద్ చౌరస్తల్లే సిద్దిపేటల్లే అతిపెద్ద సంఘంగా ఏర్పాటు చేసి బలాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనము గణేశుడు కాబట్టి ఫస్ట్ గణేశ మంత్రంతో స్టార్ట్ చేద్దాం. శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం శ్రీ గణేశాయ నమః. ఇప్పుడు సభా అధ్యక్షత వహించడానికి సంఘ క్యాషియర్ గారు చంద్రమల్ల గారు సభా అధ్యక్షత వహించగలరని కోరుచు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. అయితే ఇక్కడ సమయాభావం వల్ల మన అందరు సభ్యులు ఇంకా కొంచెం వచ్చేది ఉంది, అయినా సమయం అయిపోతుంది కాబట్టి ఇక్కడ సమావేశం మొదలు పెట్టాల్సిన అవసరం వచ్చింది. మొదలు పెడుతున్నాము. అయితే వచ్చేవారు వస్తారు, మధ్యలో అవసరమైతే మధ్యలో జాయిన్ అవుతారు. వారు కూడా వచ్చిన వారికి వచ్చేవారికి కూడా అందరికీ నమస్కారం. ముందుగా గౌరవాధ్యక్షులు ఇద్దరున్నారు మనకు. గడ్డం తిరుపతి రెడ్డి గారు, చిట్యాల సత్యనారాయణ గౌడ్ గారు వేదికను అలంకరించాల్సిన కోరుతున్నాం. తదుపరి అధ్యక్షులు శ్రీ బోనాల నరసింహులు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత ఉపాధ్యక్షులు ముగ్గురున్నారు మన సంఘానికి. పూసల నగేష్ గారు వేదికను అలంకరించాల్సి కోరుతున్నాం. తర్వాత మహమ్మద్ షరీఫ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి లక్కర్సు బాలయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మన సంఘం యొక్క జనరల్ సెక్రటరీ ఎర్రోల శ్రీనివాస్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
ఇక మనము ఎక్కువ అంటే మన కమిటీ సభ్యులు 36-37 మంది దాకా ఉన్నారు దాదాపుగా. అయితే ఇక్కడ పెద్ద మనుషులు ఇప్పుడు ఎవరైతే 8 మంది ఉన్నారు ఇక్కడ, వారి సందేశాన్ని మనకు అందించే కంటే ముందు సభ్యులు అందరూ వచ్చుంటే బాగుండునేమో, కొంతమంది రాలేదు. వచ్చిన వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడనే కుర్చీలకి వెళ్ళి లేచి వాళ్ళ పేరు, వాళ్ళ ఊరు, ఆ సంఘంలో సభ్యులు కాబట్టి పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ స్టార్టింగ్ మొదటి వరుస నుంచి మొదలు పెట్టండి. ఎవరికి వాళ్ళు లేవాలి, వరుసగా లేవాలి. ఎక్కడి వాళ్ళు అక్కడనే. యాదగిరి గౌడ్ గారు వస్తుంది, లేవండి మీరు, లేవండి మీరు, లేవండి ఇస్తానే. స్టేజ్ మీద కంటే లేట్ అవుతుందేమో, వచ్చి బోర్డు లేట్ కదా, స్టేజ్ మీద లేట్ అవుతుంది. ఎక్కడ వాళ్ళు అక్కడ అయితే బాగుంటుందేమో. అగో ఒకళ్ళు వచ్చి ఒకళ్ళైతే ఒక నిమిషం. ఉపాధ్యక్షులు లక్కార్స్ బాలయ్య గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ముస్తాబాద్ చౌరస్తా. మనం అందరం ఎక్కడో అంటే తెలంగాణలే, దగ్గర ప్రాంతాలే, ఎక్కడో పుట్టి ఇక్కడ మన నర్సన ఆధ్వర్యంలో ముస్తాబాద్ చౌరస్తాలో ఏర్పడ్డ రియల్ ఎస్టేట్ సంఘానికి నర్సన ఎంతో కృషి చేశారు. ఆయన కృషి వల్లనే ఈరోజు ఇంతమంది అంటే జనరల్గా దోస్తాలు ఒక ఫ్రెండ్షిప్ లెక్క అయినాము. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరియు నా పేరు మేరు యాదగిరి గౌడ్, సిద్దిపేట. వీలు ఉన్నది కానీ సమయం సరిపోదు, ఒత్తుడు పోవుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడ దయచేసి ఏమనుకోవద్దు, తప్పుగా భావించవద్దు. ఎక్కడి వాళ్ళు అక్కడనే లేచి పరిచయం చేసుకోవాలని కోరుతున్నాము. ధన్యవాదాలు. మనం మాట్లాడలేదు చెప్పలేదు, చెప్పలేదు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులకు నమస్కారాలు. మొదటి వార్షికోత్సవ వనభోజ కార్యక్రమం వచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా ఇలాంటి వనభోజన కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని అందరూ సభ్యులు ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా చేసి మంచి బిజినెస్ లో మంది కావాలని కోరుకుంటూ ఊహించుకుంటున్నాను. రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులకు పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు కూరెల్లి జస్వంత్ రెడ్డి. నేను బాడీ సభ్యునిగా ఇందులో ఉన్నాను మరియు స్వచ్ఛంద సేవా సంస్థలో భారతీయ కిసాన్ సంఘంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. సంఘ సభ్యులు మరియు సలహాదారులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు అందరికీ పేరు పేరున నేను ఇంట్లో ఉన్నాను. నా పేరు బంగ్లా రామస్వామి. నా పేరు కళ్యాణ పుల్లు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం పెద్దలందరికీ నమస్కారం. నా పేరు తెలుగు.
శ్రీ గణేష్ జనరేషన్ సంఘ సభ్యులకి నమస్కారం. నా పేరు రమేష్. అందరి సభ్యులకు నమస్కారం. నా పేరు మొహమ్మద్ ఫారూక్. నా పేరు విజయ్ కుమార్. మరియు శ్రీ గణేష్ రిలేషన్ సంఘ సభ్యులకు అందరికీ తెలంగాణ భాష సంఘంలో దస్తావేజులు లేఖలు మరియు సంఘంలో సభ్యులు ఉన్నారు. గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం గౌరవ అధ్యక్షులు మరియు వేదిక అలంకరించిన పెద్దలకు మరియు గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులందరికీ నా పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు మొహమ్మద్ రియాజ్ అలీ, సన్నా మహమ్మద్ అలీ, నసీర్ నగర్. నమస్తే. శ్రీ గణేష్ సంఘ సభ్యులందరికీ నా నమస్కారం. నా పేరు రాజన్ బాషా, సిద్దిపేట. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ సందర్భం నా పేరు సీతారామచంద్ర, నా మల్లేశ్వరం, భారత్, సిద్దిపేట. ఈ ముఖ్య సందర్భంగా ప్రజలకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఒకటి ప్రధానమంత్రి ఒకటి గారికి ఈశ్రామ్ కార్డు ఉంటుంది, ఒకటి మళ్ళీ ఒకటి ఇన్సూరెన్స్ కార్డు జనరల్గా అందరికి ఇస్తారు. దీనివల్ల మనకు ప్రయోజనాలు ఏంటంటే, మన సంఘానికి ఎంపీ నిధుల ద్వారా మనము సంఖ్య 250 మంది అంటే అది నాట్య చాలా పద్ధతి. దానివల్ల మనకు కొన్ని ఉపయోగాలు జరుగుతుంది. మళ్ళీ ఇంకొకటి, ఈ ఇన్సూరెన్స్ కార్డు మనకు, మన భార్య, మన పిల్లలకు అందరికీ వర్తిస్తుంది. దీనివల్ల కొద్దిగా స్పెషల్ ఇన్సూరెన్స్ కార్డు కూడా ఉంటుంది. ఈ సందర్భంగా మనం అవుట్డోర్ వర్క్ చాలా ఉంటుంది. ఎట్లా అంటే మనం ఫీల్డ్ లో రైతు చూస్తాం, వర్షం పడ్డ సరికి కొంత ఉండే కోసం అక్కడ మనకు ప్రాబ్లం సంఘ సభ్యులందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ముగిలిరాజు రంగనాథ్, సన్నా వెంకటేష్. నమస్కారం. నా పేరు బాబా చేసిన సిద్దిపేట సంఘం సభ్యుని. థ్యాంక్ యూ. సంఘ సభ్యులందరికీ నమస్కారం. పేరు ఊరు శ్రీ గణేష్ సభ్యులందరికీ శుభోదయం. నా పేరు మొహమ్మద్ గౌస్ బాషా, సిద్దిపేట. సరిపోతుంది కుర్చీ పడుతున్నాయి ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాం.
ఎందుకంటే ఇంత పెద్ద స్పందన రావడం దీన్ని ప్రోత్సహించి తీసుకురా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. పేరు ఊరు చెప్పు చెప్పురా అయ్యా. ఇదిగో ఓకే అదే ఇంత కుర్చీలు పడుతున్నాయి. ఓకే ఇంత కుర్చీలు పడుతున్నాయి. అన్నయ్య శ్రీ గణేష్ దేవశ్రీ సారి సభ్యులందరికీ ధన్యవాదాలు. నా పేరు కోరయ్య, నా పేరయ్య, మా ఊరు పిల్లగా. స్టేట్ వెట్ ఇట్లా సక్కడ శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఆషాఢ భోజనాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేసిన వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మా తోటి మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సురభి రాజేశ్వరరావు మా రుద్రరంగా గత 15 సంవత్సరాలు పోతురాలు శ్రీనివాస్ అందరు కూడా శ్రీ గణేష్ అందరు కవర్ చేస్తున్నారు. బస్సు వెంకటేశ్వర చెప్పరా ఇక చంద్రమణ ఐటీ
అట్లా నీ పేరు చెప్తా, నీ పేరు దారి అందరికి. కూర్చోండి, సభ్యులంతా కూర్చోవాలి దయచేసి. గౌరవ సభ్యులంతా కూర్చోండి. ఇప్పుడు తదుపరి మన ఈ సంఘానికి, ఈ కార్యక్రమానికి, ఈ వనభోజనాల కార్యక్రమానికి, మన బర్త్డేకు, మన సంఘం యొక్క పుట్టినరోజు వార్షికోత్సవానికి సహకరించి విశాల హృదయంతో చందాలు అందించిన సభ్యులందరికీ సన్మానం ఉంటుంది. దానికంటే ముందుగా మన పెద్దలు మాట్లాడతారు. మాట్లాడేదానికంటే ముందు మన సంఘం గురించి కొంత సమాచారం తెలియజేస్తున్నాం. అయితే మన సంఘం పుట్టి ఏడాది కాబట్టి బర్త్డే ఇప్పుడు ఇంతకుముందు చెప్పాము. దానికి ఆషాఢ మాస వనభోజనాలు కూడా కలిసి వచ్చినాయి, చేసుకుంటున్నాము. ఈ సంవత్సర కాలంగా మనం అందరం కలిసిమెలిసి మంచిగా కలిసికట్టుగా ఉన్నాం కాబట్టి మీరంతా ప్రతి ఒక్కరూ పేరు పేరున అందరూ సహకరించారు కాబట్టి మా కమిటీ ఏదైతే ఉందో అందరం చేయగలిగాము. ధన్యవాదాలండి అందరికీ. అట్లనే ఇదే కార్యక్రమాలు ఇంకెన్నో సంవత్సరాలు గడుపుకోవాలని తెలియజేస్తూ ఇప్పుడు మీ ముందు పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. ముందుగా మన సభ్యులలో అందరూ ఎవరైనా మాట్లాడాలంటే, మన సూచనలు సలహాలు ఉంటే సభ్యులలో ఎవరైనా మాట్లాడవచ్చు. మరి మాట్లాడేటోళ్ళు ఎవరైనా రండి, ఇక్కడికి రండి. గుండుగాడి ప్రభాకర్, ఆయన పేరు వెళ్ళి తినొచ్చు, ఆయన పెంచేది కాబట్టి అండి. సరే, మన రమేష్ చంద్ర గారు మాట్లాడతారు. రమేష్ చంద్ర గారు ఒకటే నిమిషం. హలో 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 అయితే మనకు ఒకటి ఈశ్రామ్ కార్డ్స్ అవసరం పడతాయి. చాలా మందికి ఐడియా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరియు దాంతో ఒకటి ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ కార్డ్స్ కూడా ఉంటాయి. దాని వలన మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. హలో, వినబడుతుందా? ఇప్పుడు మనకు ప్రధానమంత్రి గారి ఈశ్రామ్ కార్డ్స్ మరియు ఇన్సూరెన్స్ కార్డ్స్ ఉంటాయి. దీని వలన మనకు అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి. మనకు తెలియదు వాటి గురించి. మనకి ఇక్కడ మీ సేవ రమేష్ అని ఇక్కడ ఎన్సాన్పల్లి భారతనాథ్ బస్ స్టాండ్ ఇస్తారు. వారి చేతిలో ఉంటాయి. మనం అందరం వాళ్ళని అడిగితే పోయి కలిసి దాన్ని మనం తీసుకోవచ్చు. దీని ద్వారా మనకు మన భార్య కూడా ఇంకా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మరియు ఇంకా రాను రాను మనకు మనది మ్యాజిక్ ఫిగర్ బాగా ఉంది కనుక ఇంకా రేపు మనకు మన వేరే రకంగా అంటే మనకు ఎమ్మెల్యే ఎంపీ నిధులతో కూడా మనకి ఏమైనా ల్యాండ్ కానీ ఇంకేమైనా కావాలంటే కూడా మనం చేసుకోవచ్చు. దీనివల్ల సంఘానికి అది ఒక గుంట కాకుండా ఒక ఎకరమో ఇట్లా తీసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. వాళ్ళు కొంచెం మనం అప్రోచ్ అయితే మనకు కొంచెం సహాయ సహకారాలు ఉంటాయి వాళ్ళతో. ఒకటి ఇంట్లోకి కానీ మనకు మరియు బయట రకం కానీ ఏ విధంగా అయినా మనకు సహాయ బాగుంటుంది. దీనివల్ల ఉపయోగాలు మనం తెలుసుకోవచ్చు. వాటి ఇంకా పూర్తిగా నాకు తెలియదు. మీరు ఎవరైనా ముందు పడి దాన్ని తెలుసుకుంటే అన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. నా దగ్గర ఒక కార్డు ఉంది, మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ. అయితే సభ్యుల గమనిక, ఇక్కడ మన సంఘం గురించి ఏమైనా సూచన సలహాలు ఇవ్వాలని చెప్తున్నాము. ఇట్లా ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ. అది కూడా మంచి సమాచారమే, కాకపోతే ఇక్కడ సమయం అంత సరిపోదు. ఓన్లీ మన సంఘ సమాచారం ఏమైనా మీరు సూచనలు ఇచ్చేది ఉంటే దాని పరంగా ఇవ్వండి తప్ప వేరే
ఇక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ ఇది సమయం కాదని మేము భావిస్తున్నాం. ఇప్పుడు రండి. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులు మరియు అధ్యక్షులు ఉపాధ్యక్షులు బాడీ మెంబర్స్ అందరికీ శుభోదయం. ఒక విషయం ఏంటంటే ఈరోజు సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ సంఘంలో మనదే మొదటి పెద్ద సభ్యులు ఉన్నటువంటి సంఘం. ఇలాంటి సంఘం రియల్ ఎస్టేట్ అంటేనే ఎవరి వాళ్ళు సపరేట్ గా మాట్లాడుకోవడం, ఒక క్యాండిడేట్ దొరికినప్పుడు ఒక కొనుక్కునే క్యాండిడేట్ దొరికినప్పుడు సపరేట్ గా తీసుకెళ్లి మాట్లాడి చేసుకునే అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ ఉండడం కూడా మనం సభ్యులందరం ఒకటి యూనిట్గా ఉన్నామంటే ఇది చాలా పెద్ద విషయం ఇది. అయితే ఇదే విధంగా గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం వర్ధిల్లాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకోటి 2వ వార్షికోత్సవం మన సొంత గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం భవనంలో చేసుకోవాలని నా కోరిక. దీనికి అందరూ సహకరించాలి, అందరూ కలిసికట్టుగా ఉండాలి. అయితే ఏదేమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని ఇంటర్నల్ గా పరిష్కరించుకొని బయటికి రాకుండా పబ్లిక్ లో ఇది రాకుండా ఉండాలి. అయితే మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సభ్యులందరికీ అందుకే కదా మరి అట్లాంటి ఇట్లాంటి ఇక మొదలు పెడితే దానికి ఎలుగు అవుతుంది. ఎంత అందరికీ ధన్యవాదాలు. నిజంగా ఏది స్టార్ట్ అవ్వాలన్నా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది అనేది మన శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ దానికి నిజంగా నిదర్శనం అని చెప్పుకోవచ్చు. నేను నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా. ఇంత చిన్న రియల్ ఎస్టేట్కి రావడం, ఎందుకు రియల్ ఎస్టేట్కి వచ్చినా నాకు ఇప్పుడు అర్థమైపోతుంది. ఈ భూమి ఒక వంతు ఉంటే నీరు 4 వంతులు ఉంది. ఏదికైనా డిమాండ్ తగ్గవచ్చు, కానీ భూమికి మాత్రం డిమాండ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. జనాలు పెరుగుతారు, ప్లస్ ఏదైనా జనం భూమి మాత్రం తగ్గదు. అందుకోసం నేను నిజంగా ఒక పీజీ చేసిన, 2 డిగ్రీలు చేసిన, MBA చేసిన, అన్ని వదులుకొని జూనియర్ అసిస్టెంట్ చేసిన, అవన్నీ వదులుకొని రియల్ ఎస్టేట్ రావడానికి కారణం ఏంటంటే ఆ విలువలు తెలుసుకొని వచ్చిన. అంటే ఉద్యోగస్తులను, బిజినెస్ మ్యాన్లను తక్కువ చేసి మాట్లాడడం అని కాదు. ఏ ఉద్యోగం చేసినా, ఎంత బిజినెస్ చేసినా ఇన్వెస్ట్ అనేది భూమి అన్ని పెడతారు. ఫైనల్ గా రిటైర్డ్ వరకు ఎంత జాబ్ కొన్నాం, ఎంత భూమి కొన్నాం, ఎన్ని బిల్డింగ్లు కొన్నాం, ఇదే విషయం. ఫైనల్కి వచ్చేసరికి అదే వాళ్ళ ఉద్దేశం కొద్ది టార్గెట్ చేసి ఉద్యోగం చేస్తారు. అదేంటో వాళ్ళు నేను ప్రౌడ్ ఫీల్ అయ్యేది ఏంటంటే ఒక ఉద్యోగి తన రిటైర్డ్ వరకు పనిచేసి ఫైనల్ గా భూమి కొనాలని ఎవరు సంప్రదించాలి? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని సంప్రదించాలి. అంటే ఒక ఉద్యోగి తన రిజైన్ చేసి ఫైనల్ మనకు వచ్చి కలవాలని నేను అందుకే ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను. అయినా మనం ఇన్వెస్ట్ అనేది సరైన ఇన్వెస్ట్ చేయించాలి, సక్రమంగా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళ జీవితాలు మనం నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. ఏదో ఫ్రాడ్ చేసి అది చేస్తే ఇబ్బంది అవుతుంది. అది నేను చూసినా కాబట్టి అది మీరు దృష్టి చేస్తున్నా. మన రియల్ ఎస్టేట్ సంఘం మాత్రం అట్లాంటి అక్రమాలు కానీ ఏదైనా తప్పుడు ఇన్వెస్ట్మెంట్ కానీ చేయించద్దని విజ్ఞప్తి. మనకు మంచి పేరు ఉంది. అదేవిధంగా దీనికి సహకరించిన మన గౌరవ అధ్యక్షులు మన స్టేజ్ మీద అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇదే మంచి పేరుగా కాపాడుకుంటూ గణేష్ రియల్ ఎస్టేట్ ఎవరు మోసగాళ్ళు లేరు, చేయరు. వాళ్ళు మంచి మనుషులు అనే పేరు మాత్రం ఇదే విధంగా కాపాడుకోవాలని అందరికీ ఎదురెత్తి దండం పెడతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలండి. దయచేసి సమయం సరిపోదు, ఒక్కొక్కటే నిమిషం మాట్లాడాలి. ఎవరైనా ఒక్కడే నిమిషం రండి. దూరల్లి జశ్వంత్ రెడ్డి గారు, బస వెంకటేష్ గారు వస్తున్నారు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ మొదటి వార్షికోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా వనభోజన కార్యక్రమానికి విచ్చేసి వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు, సెక్రటరీ గారు,
క్యాషియర్ గారు, అలాగే కార్యవర్గ కమిటీ మిత్రులు మరియు సభకు హాజరైన సభ్యులందరికీ సుస్వాగతం. ఈ కార్యక్రమం ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా ఈ కార్యక్రమం ఇలా చేస్తున్నాం అనగానే వారి సహృదయంతో ఒక్కొక్కరు వారికి తోచిన విధంగా ఆర్థిక సహాయం అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు. దయచేసి మీరు కూడా వాళ్ళకు మీ కొరతల ధ్వనులతో వారికి అభినందనలు చెప్తే చాలా సంతోషం. అలాగే ఇప్పుడు పన్ను ఉంటేనే మనం ఏదో ముందుకు పోదామంటే కాదు, దానికి ఆచరణ పెట్టే వాళ్ళు కూడా ఉండాలి, దానికి పనిచేసే వాళ్ళు కూడా ఉండాలి. కాబట్టి పొద్దున నుంచి అంటే ఇంతకుముందు డబ్బులు వసూలు చేసుడు కానీ కార్యక్రమం ఎలా చేయాలని చెప్పి దీనికి ఒక రూపం తీసుకొచ్చిన వాళ్ళు కానీ ఈరోజు పొద్దున నుంచి 3 గంటలకు లేచి మన మటన్ కొట్టించే వాళ్ళు కానీ, కూరగాయలు తీసుకొచ్చిన వాళ్ళు కానీ, కిరాణం సామాన్ తీసుకొచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ప్లీజ్ దయచేసి మీ కరదాల ధ్వనులతో అభినందించాలి. అలాగే ఇప్పుడు మన కార్యక్రమము దీని తర్వాత జరగబోయే భోజన కార్యక్రమాన్ని అందరూ స్వీకరించి ఏ ఆటంకం కల్పించకుండా అందరూ దీన్ని విజయవంతం చేయగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన ప్రతి సిద్దిపేట జిల్లాలో ఉన్న ప్రతి రియల్ ఎస్టేట్ సంఘానికి మనం ఆదర్శంగా నిలవాలని, స్ఫూర్తిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. నిన్న రాత్రి నుంచి చాలా కష్టపడి అందరూ ఇక్కడ ఒక 8 మంది టీము వర్క్ చేశారు ఇక్కడ. దాంట్లో మన శాతరాజు కూడా ఒక్కడు కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడే వచ్చినట్టున్నారు. ఆయనకు ధన్యవాదాలు. ఇప్పుడు కురలి యశ్వంత్ రెడ్డి గారు మాట్లాడతారు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘ సభ్యులకు మరియు అధ్యక్షులకు, గౌరవాధ్యక్షులకు, కార్యదర్శికి, ఉపాధ్యక్షులకు, కోశాధికారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక సంఘాన్ని నడిపించాలంటే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు. ఎందుకంటే నలుగురితో ప్రారంభించి ఒక గుడిసె కింద కూర్చుని ముచ్చట్లు పెట్టి మనం ఈ సంఘాన్ని లీడ్ చేద్దామని నరసన్న, సీనన్న, చంద్రమన్న వీళ్ళందరూ మాట్లాడుకుని 250 మందిని ఒకే స్టేజ్ మీద తేవడం అనేది చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే ఇది సాధ్యం కాదు. ఎందుకు కాదంటే 25-30 మందిని వేదిక మీద తేవాలంటే ఇబ్బంది పడతాం మేము. అట్లాంటి 250 మందిని ఒకే వేదిక మీద తెచ్చి ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా ప్రతి నెల సిట్టి చేయడం ఇంకా గొప్పతనం. ప్రతి నెల పైసలు ఎత్తుకోవడం, ఇవ్వడం ఇవన్నీ చాలా గొప్పతనం. ఇది ఇట్లాంటి సంఘము నేను ఇప్పటివరకు చూడలేదు. 250 మందితో ఒకే వేదిక మీద తేవడం అంటే చాలా గొప్పతనం. ఇది ముఖ్యంగా ఎవరు ఏమనుకున్నా, బయట వాళ్ళు ఎన్ని అనుకున్నా మళ్ళా అంతా మనం ఒక్కటే అనే రీతిలో వీళ్ళంతా కలిసిపోతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఎవరో ఏదో రెచ్చగొడితే మనం విడిపోదామనే లెక్కలు ఎవరు లేరు. నరసన్న అయితేంది, నగేష్ అన్న అయితేంది, చంద్రమన్న అయితే మన అందరం ఒకే కుటుంబం. మనం వేరు కాదు. ఇలా పదవి ఉండొచ్చు, రేపు పోవచ్చు, పదవితో మనకు సంబంధం లేదు. మిత్రులారా బాగా గుర్తుంచుకోండి. ఎవరో ఏదో చెప్పినని మనం అలగడము, మనం అట్లాంటివి పెట్టుకోవద్దు. ఎందుకంటే మనం అంతా ఒక కుటుంబం. ఇప్పుడు తిరుపతి అన్న, సత్త అన్న వీళ్ళంతా మనకు సలహాలు ఇవ్వడానికి గౌరవాధ్యక్షులుగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అన్ని పార్టీలలో ఒకే వేదిక మీద కావడం కూడా ఇది ఇంకా గొప్పతనం. ప్రతి పార్టీ వాళ్ళు ఉంటారు ఇందులో. ఎవరు కూడా పార్టీల విషయాలు మాట్లాడతారు. నాకు ఇది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నాది ఈ పార్టీ, నీది ఆ పార్టీ అనుకుంటూ ఎన్నో సంఘాలు ఇసుకపోయినా చూస్తాం మనం. కానీ అట్లాంటిది ఏది లేకుండా ఈ సంఘాన్ని సంవత్సర కాలం పాటు ఏ ఒడిదొడుగులు లేకుండా నడిపించినందుకు మీడియా ఇన్ఛార్జ్ రాజు కానీ, అన్న కానీ, మల్లేష్ అన్న కానీ వీళ్ళంతా కూడా మంచి సహకారంతో ఈ సంఘాన్ని నడిపించారు. ఈ సంఘము ఇట్లే ఉండి దీన్ని ఇంకా పెంపొందించాలని మేము కోరుకుంటున్నాం. ఇక కొత్త సభ్యుల విషయం అంటే మీరు అంతా బాడీ మెంబర్లు కూర్చున్నప్పుడు ఆలోచన చేస్తారు. మాకు సంబంధం లేని విషయం. ఇప్పుడు ఈ వనభోజనాలు పెట్టడం అనేది చాలా ఆనందంగా ఉంది మాకు. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు వనభోజనాలు పోయినాం, అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు తెలియదు. ఈడ వనభోజనాలు సిద్దిపేటలో అంటే బయట పెడితే బాగానే ఉండే కానీ వర్షం చేయక మనం బయట పెట్టుకోలేకపోయినాం. నరసన్న, చంద్రమన్న వీళ్ళు చాలా నిన్న నుంచి వీళ్ళంతా, రాయేశమన్న వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టుపల్లి రాజరెడ్డి గారు మాట్లాడదాం కదా. శ్రీ గణేష్ పెద్దలకు, అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు, కాబట్టి విదేశ వ్యాపార మిత్రులందరికీ ఆషాఢ మాస శుభాకాంక్షలు. మనం ఈరోజు సిద్దిపేటలో గర్వించదగ్గ వ్యాపార సంస్థ మనది. ఎందుకంటే
నాకు స్టేడియం క్లబ్ చూస్తేనే దాని లెక్కనే మనది రియల్ ఎస్టేట్ సంఘం బ్రహ్మాండంగా ఉంది. అది స్టేడియం క్లబ్లో మన సభ్యత కావాలంటే 50 కావాలి, అంతకన్నా మంచి పేరు మనది ఉంది. ఇది ఒక చెట్టు, ఇది మర్రి చెట్టు లాగా ఉండి మా సిద్దిపేట పట్టణ కేంద్రంలోనే బ్రహ్మాండంగా ఉండాలని, ఇది చిరకాలం మర్రి చెట్టు ఎట్లా ఉందో అటు మర్రి కూడా పెరిగి మన ఎల్లకాలం మంచుకోండి, సంతోషంగా అందరం ఉండి ప్రతి సంవత్సరం దినదినాభివృద్ధి చేసుకుంటూ మళ్ళా రెండవ వార్షికోత్సవం మంచిగా ఉండాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని నా యొక్క మంచి అవకాశం మీ అందరికీ ధన్యవాదాలండి. ఇంకెవరైనా మాట్లాడేవాళ్ళు వేదిక మీదకి రావచ్చు, సంఘం గురించి సూచనలు సలహాలు చేయొచ్చు. ఇక మీరు ఎవరు రాకుంటే ఇక్కడ స్టార్ట్ అయితే తర్వాత అవకాశం లేదు, మళ్ళీ నేను మాట్లాడడానికి అవకాశం లేదు. ఇక్కడ పెద్దలు స్టార్ట్ చేసినంటే వేరే వాళ్ళకి అవకాశం లేదు. ఇప్పుడు ఎవరు వచ్చింటే రావచ్చు. ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు మన జనరల్ సెక్రటరీ ఎర్రల శ్రీనివాస్ గారు, ఉపాధ్యక్షులు పూసల నాగేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘానికి ఇచ్చేసిన మా గణేష్ కుటుంబ సభ్యులందరికీ, సంఘ సభ్యుల కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు. ఈరోజు ప్రథమ వార్షికోత్సవం దిగ్విజయంగా తీసుకెళ్తున్నాము. ఈ సంఘాన్ని ముందు ముందు భావితరాలకు ఆదర్శంగా ఉండాలని, ఎవరి కోపం వచ్చినా దాపం వచ్చినా మనలో మనమే అనుకుంటాం. కాబట్టి నేను సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి అవకాశాలు లేకుండా, కుల మతాలకు అతీతంగా లేకుండా, రాజకీయాలకు అతీతంగా మనం సంఘం పనిచేస్తున్నాం. ఇవాళ మన మిత్రుడు షేక్ జమాల్ గారు మంచి సందేశం ఇచ్చారు నాకు. ఒకటి, మనము ఇట్లా వనభోజనానికి పోదాము, మన సంఘం అందరం కలిసి చేసుకున్నాము అని చెప్పారంటే, ఇంకో మాట ఆలోచించకుండా, అయ్యా మేము కూడా వస్తాము మీతోని, మీ దేవుడు ఎట్లుంటాడో మీరు చూసినో లేదో తెలియదు, మా దేవుడు ఎట్లుంటాడో మేము చూసింది తెలియదు, అందరం కలిసిపోదాము, అందరం కలిసి చేసుకుందామని చెప్పారని మా ముస్లిం సోదరుడు చెప్పిండు. కాబట్టి మా కులమతాలకు అతీతంగా ఉన్నది, ఏ రాజకీయ పార్టీలకు అతీతంగా పని లేకుండా, ఈ రాజకీయాలకు రంగు పులవకుండా, మళ్ళా ఈ సంఘము వెళ్ళి మనం ఒక రూపాయి తీయకుండా ఈ సంఘము వనభోజనానికి పోవాలనుకుంటే, మనం ఈ సంఘం ఉన్నదే స్టార్టింగ్లో కొద్ది డబ్బులు ఉన్నాయి. ఈ డబ్బులను అల్లకెళ్ళి తీస్తే తరగవుతుంది. ఆ డబ్బులు ముట్టుకోకుండా ఏం చేద్దామని అని మా సంఘ కార్యవర్గం అందరం కూర్చుండి పోదామని చెప్పి ఆలోచన ఎప్పుడొచ్చిందో దానికి అనుకూలంగా మేము మాట్లాడుకొని దీనికి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని తప్పించి, కానీ ఈ సంఘంలోకి డబ్బులు తీస్తే తరగవుతుంది అన్న ఉద్దేశం కొద్దీ, అయ్యా మరి పోతే మాత్రం ఒక 60-70 వేల రూపాయల దాకా అవుతుంది, మరి ఈ పైసలు మరి అవుతాయా మరి అన్న సంకోచితంతో స్థాపించాం. దానికి మిత్రులు మాకు సహకారం చేసి చాలా గొప్పగా స్పందించి, ఇవాళ మేము అనుకున్న దానికంటే మేము 50-60 వేలు అనుకుంటే దానికి డబుల్ టార్గెట్ అయిపోయింది. అందుకనే మంచిగా దిగ్విజయంగా చేసుకుంటున్నాము. దీన్ని మునుముందు కూడా ఈ రకంగానే ముందు తీసుకుపోయి మనము మిగతా సంఘాలకు ఆదర్శంగా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రధాన కార్యదర్శి ఎర్రల శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభ్యులందరికీ నమస్కారం. మన పెద్దలు గౌరవ అధ్యక్షులు చిట్యాల సత్యనారాయణ గౌడ్, గడ్డం తిరుపతి, అధ్యక్షులు పోలా నరసింహు, ఉపాధ్యక్షులు నాగేష్ గారు, బాలేసార్ గారు, షరీఫ్ గారు, సభ్యులందరికీ నమస్కారం. చిన్నలు పెద్దలందరికీ మనం ఈరోజు మనం
మన సంఘం స్థాపించి ఇప్పటి వరకు 1 సంవత్సరం గడిచింది. ఇందు మూలంగా మనం ఇంతకు ముందు ఒకసారి అనుకున్నాము, మనము ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని సభ్యులందరినీ ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. మధ్యలో కానీ కలవలేదు. ఈసారి సమయం వచ్చింది. మన మిత్రులందరూ తన వంతుకు మంచిగా అందరూ సహకరించి తన వంతు తోచినంత ఇచ్చి అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు. సరే, ధన్యవాదాలండి శ్రీనివాస్ గౌడ్ గారు. తదుపరి మన ఉపాధ్యక్షులు షరీఫ్ గారు ఉన్నారా అందుబాటులో? ఉపాధ్యక్షులు లక్కాస్ బాలయ్య గారు మాట్లాడాల్సింది. ఈనాటి మన శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం సిద్దిపేటలో ఉన్నటువంటి ఇంత పెద్ద సంఘం సిద్దిపేటలో ఎవరు లేదనుకుంటాం. అయితే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన సంఘ సభ్యులకు మరియు స్టేజ్ పైన అలంకరించినటువంటి అధ్యక్షులు వన నరసింహ గారికి, తర్వాత గౌరవ అధ్యక్షులు శ్రీరెడ్డి గారికి, మరియు సత్తన్న గారికి, ఉపాధ్యక్షులకు రాజేష్ గారికి, జలీల్ గారికి, ప్రధాన కార్యదర్శి సీరన్న గారికి, కార్యదర్శి గారికి, చంద్రం మన క్యాషియర్ గారికి, చంద్రబాబు గారికి, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మన సంఘం అంటేనే కలిసి ఉండడం, బలం, ఒకరి ఆపదలు ఒకరు తెప్పుకోవడం, ఐక్యమత్యం. సంఘం అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద సంఖ్యతోటి కలిసి ఉండడం చాలా కష్టమని చాలా మంది అనుకుంటారు. కానీ మన సంఘం మాత్రం కరెక్ట్ 1 సంవత్సరం అయినా అందరం కలిసికట్టుగా ఉండి ఎవరు చెప్పకుండా చాలా మంచిగా నడుస్తుంది. ఇలాగే కొన్ని సంవత్సరాలు మనం అందరం కలిసి ఉండి తీసుకపోవాలని భావిస్తూ, తర్వాత ఈ రోజుల్లో ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో మనకి ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే నాకు టైం లేదు అనుకుంటే వెళ్ళిపోయే రోజులు. అటువంటి రోజులలో మనము బంధువుల కన్నా ఎక్కువ మిత్రులం. బంధువుల మీద బంధువుల ప్రేమ లేదు ఈ రోజులలో, మిత్రుల ప్రేమనే ఎక్కువైంది. అటువంటి మనం అందరం స్నేహితులు, మిత్రులం. అందుకే మనం మంచిగా కలిసి ఉంటున్నాము, ఇంకా కలిసి ఉంటాం. కాబట్టి మనం అందరం మంచిగా ఉండాలి. మరి ఇంత పెద్ద సంఖ్య, ఇంత పెద్ద ఉత్సాహం ఉన్నది కాబట్టి మనం సొంతగా అందరం డబ్బులు వేసుకొని జమ చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన మిత్రులకు అందరికీ నా యొక్క శ్రేణులకు. తర్వాత మన రియల్ ఎస్టేట్ ఈ మధ్య చాలా వెనుకబడ్డది, అందరికీ బేరాలు నడుస్తున్నాయి. కాబట్టి అయినా మనం వెనుకాడుగు వేయకుండా 3 నెలలకు 500 చొప్పున కంపల్సరీ చెల్లిస్తున్నాం. అలాగే చెల్లిద్దాం. ఇప్పుడు కాకుండా మన తెలంగాణలో భూమి విలువ ఎక్కువ ఉంది. మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇది ఇంత. ఎందుకు అంటే మనది చిన్న రాష్ట్రం, జనాభా ఎక్కువ ఉన్నది. కాబట్టి భూమి విలువ ఎప్పటికైనా పెరుగుతుంది. ఇప్పుడు జరగకపోయినా ఇంకా 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కంపల్సరీ విలువ పెరుగుతుంది. మనందరికి బేరాలు నడుస్తాయి, ఎవరు బాధపడకూడదు. అలాగే మనం ఈ విధంగా కలిసి ఉండి మళ్ళీ 2వ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ సెలవు ఇస్తున్నాం. ధన్యవాదాలండి. తదుపరి మన సంఘం యొక్క గౌరవాధ్యక్షులు గడ్డం తిరుపతి రెడ్డి గారు వచ్చి వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సింది కోరుతున్నాం. గణేష్ రియల్ ఎస్టేట్ సిద్దిపేట్ ముస్తాబాద్ చౌరస్తా సంఘ సభ్యులందరికీ ఆషాఢ మాస వనభోజన ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు, ధన్యవాదములు. ఈరోజు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా
వయసు రీత్యా పెద్దోళ్ళు చిన్నోళ్ళని అనుకోకుండా దాదాపు 252 మందితో సంఘాన్ని ప్రారంభించుకొని సిద్దిపేట సంఘాలకే ఒక తలమానికంగా మారినటువంటి సంఘమే గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం. ఎందుకంటే గతంలో ఎన్నో సంఘాలను చూసినాం, కానీ మన సంఘం లాగా దినదిన అభివృద్ధి చెందుతూ ఇంత మంచి ఐకమత్యంగా నడవడం అంటే అంత ఆషామాషి కాదు. దీని వెనుక మన సంఘ అధ్యక్షులు బోనాల నరసింహ ముదిరాజన్న గారు, కార్యదర్శి ఎర్రొల్ల శ్రీనివాస్ గౌడ్ గారు, కోశాధికారి చంద్రం గౌడ్ గారు, మన సోషల్ మీడియా కన్వీనర్ రాజన్న గారు, షరీఫ్ అన్న గారు, గౌరవ నా సహచర అధ్యక్షుడైనటువంటి సత్యనారాయణ గౌడ్ గారి పాత్ర ఉందని బాలయ్య సార్ గారు ఉపాధ్యక్షులు అందరి పాత్రతో సంఘ సభ్యుల సహకారంతో దినదిన అభివృద్ధి చెందుతుందనేది నిజంగా వాస్తవం. ఈ సంఘ సభ్యులు వారి కుటుంబాలు కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలని, మన గడి మైసమ్మ తల్లి దీవెనలు ఉండాలని, గణేష్ మహారాజు దీవెనలు ఉండాలని, అలాగే మన అల్లా కూడా అందరికీ ఆశీర్వదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మొదలైన అడుగు సంవత్సరం గడిచింది, మంచి ఐకమత్యంతో ముందుకు నడిచినాం. ఇంతకుముందు బాలయ్య సార్ చెప్పినట్టు రియల్ ఎస్టేట్ కొద్దిగా వెనుకకు తగ్గిన మనలో ఉత్సాహం మాత్రం ఎవరికీ వెనుకకు తగ్గలేదు. ప్రతిరోజు ఒక దగ్గర కూకొని ఒక దగ్గర మాట్లాడుకొని అన్నదమ్ముల కన్నా మిత్రుల కన్నా మంచిగా ఒక ఐక్యంగా సంఘం ఉండడం అనేది నిజంగా గొప్ప విషయం. ఒక్కొక్కరం దాదాపు సంవత్సరంలో 2 సార్లు కలవచ్చు, ఒకసారి కలవచ్చు. కనీసం ఈ ఆషాఢ మాసం చివరి వారం అయితే 252 మందికి 252 మంది కలిస్తే సంతోషం. ఎందుకంటే మనం ఈ సంఘం సభ్యులం, ఈ సంఘం దినదిన అభివృద్ధి చెందాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చివరగా వయసులో నేను చిన్నైనా ఈ సంఘానికి ఎక్కువ తోడ్పాటు అందియకున్నా నా సహచర మాజీ సర్పంచ్ సత్యనను నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ అందరికీ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు తిరుపతి రెడ్డి గారు. ఇప్పుడు మన గౌరవ అధ్యక్షులు చిట్యాల సత్యనారాయణ గౌడ్ గారు మాట్లాడతారు. శ్రీ గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం ముస్తాబాద్ చౌరస్తా ఏర్పాటు చేసిన ఈ వేదిక మీద అలంకరించిన సభా అధ్యక్షుడు చంద్రమన్న గారికి మరియు గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు మన అన్నగారికి మరియు గణేష్ రియల్ ఎస్టేట్ సంఘం అధ్యక్షుడు బోనాల నరసన్న గారికి, నా సహచరుడు అయినటువంటి తిరుపతి అన్న గారికి, మరియు ప్రధాన కార్యదర్శి మన సీనన్న గారికి, మరియు ఉపాధ్యక్షులు నగేష్ అన్న గారికి, మరియు బాలన్న గారికి, మరియు వేదిక ముందున్న పెద్దలందరికీ, షరీఫ్ గారు ఉపాధ్యక్షుడు మహమ్మద్ షరీఫ్ గారికి, మరియు వివిధ పదార్థాల్లో ఉన్న పెద్దలకు, మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మా ముందున్న చాలామంది పెద్దలు, పురోవృద్ధులు పెద్దలు ఎందరో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి మా ముందున్న ఈ గణేష్ రియల్ ఎస్టేట్ సభ్యులందరికీ పేరు పేరున నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నా. నిజంగా ఈ రియల్ ఎస్టేట్ సంఘం ఏర్పడడానికి మన ముఖ్యులు పెద్దలందరూ ఒక దాదాపు 7 మంది పెద్దలు చాలా కృషి చేసి, వాళ్ళ పేర్లు కానీ కాక వాళ్ళు చెప్పకుండా కానీ చాలా పెద్ద కృషి చేసి 250 మందిని ఏకతాటిగా తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిజంగా ఇది కులము కానీ మతం కానీ కుల భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనకుండా ఓసీ అనకుండా, అది కాకుండా
పార్టీలకు అతీతంగా ఈరోజు మనం ఇక్కడ పార్టీలకు అతీతంగా ఓ కాంగ్రెస్ ఓ బీఆర్ఎస్ ఓ టీడీపీ ఏదో ఒకటి బీజేపీ వాళ్ళు కాకుండా అన్ని పార్టీల వాళ్ళం ఏకమై ఈరోజు ఈ సంఘాన్ని నడిపేయడానికి అందరి సహకారం ఉన్నందున నేను వాళ్ళందరికీ పేరు పేరు తెలియజేసుకుంటూ మరియు ఈరోజు గడ్డు కాలం ఏర్పడ్డది. రియల్ ఎస్టేట్ అంటే వాస్తవానికి మనం చూస్తున్నాం అది నడవడం లేదు, చాలా తక్కువ స్థాయిలో నడుస్తుంది. అంటే కరువు కొన్ని రోజులు, కాలం కొన్ని రోజులు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. దాదాపు కొన్ని ఏళ్ళు కరువు కూడా ఏర్పడుతుంది. కరువు ఉన్నప్పుడు కూడా మనము ఎట్లా ఎలా చూసుకుంటే ఎట్లా నడుస్తామో అట్లా నడవాలి. కాలం మళ్ళీ వచ్చే అవకాశం తప్పకుండా ఈ సందర్భంగా మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నా. అదే కాకుండా మన సంఘ సభ్యులందరికీ పరిచయ వేదికగా ఈరోజు ఒక పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి వార్షికోత్సవం నాడు ఈ పరిచయ వేదికలో చాలా మంది సభ్యులకు మనకు ఒకరికొకరు మనం పరిచయం లేదు, ఎందరికో పరిచయం లేదు. అందరం పరిచయం కావాలని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 250 మంది అందరూ వస్తే బాగుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాస్తవానికి కొన్ని పరిస్థితులు రాలేకపోవచ్చు, కానీ మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినా కానీ అందరు రావాలని కోరుకుంటున్నా. అదే కాక ఈ సంఘం అభివృద్ధి కోసం పెద్దలు ఎందరో, చాలా మంది పెద్దలు ఉన్నారు, వేదిక ముందు కూడా పెద్దలు ఎందరో ఉన్నారు. దయచేసి సంఘానికి భూమి ల్యాండ్ కావాలని, ల్యాండ్ కోసం ఇంకా మనము ఈ 1 ఇయర్ కానీ ల్యాండ్ సాధించాలి. ఎక్కడన్నా పరపో ఏదైనా ఉంటే అందరి కృషి వల్ల, అన్ని పార్టీలకు అతీతంగా అందరి కృషి వల్ల భూమిని మనము సాధించుకొని మన సొంత భవనం అన్న పెద్దలు చెప్పినట్టు సొంత భవనంలో మళ్ళీ వార్షికోత్సవం వరకు ఏర్పాటు చేసుకుని చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి ఒక సంఘ సభ్యునికి ఏదైనా అన్యాయం జరిగినా, ఏదైనా పరిస్థితి ఆగమైనా మనమందరం నిజంగా కొంత టైం కేటాయిస్తాం. దయచేసి అందరూ కొంత టైం కేటాయించి ఆయనకు ఆర్థికంగా సహాయం చేయలేని పరిస్థితి ఉన్నా కానీ లేకున్నా కానీ మనం కనీసం మనోభావం ఆయన దగ్గరకు పోయి మనం కలిస్తే ఆయనకు ఆత్మకు తృప్తి కలుగుతుంది. కాబట్టి మనమందరం పోయి కలవాలి. దయచేసి కొంత టైం కేటాయించండి. టైం కేటాయించి అందరం పోయి ఏకతాటి మీద ఉంటే బలం అనేది ఆయనకు ఉంటుంది. ఆయన బలం ఉంటే మనోధైర్యం వస్తుంది ఆయనకు. ఆ మనోధైర్యాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉండాలి. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై రియల్ ఎస్టేట్.